ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ భార్యమణి ఎపిసోడ్ 1. జనని జనని అని గట్టిగా పిలుస్తుంది మాధవి. మాధవి మాటలు వింటున్న తలగడ చెవులకి అడ్డంగా పెట్టుకొని నిద్రపోతుంది జనని. ఏంటి ఇంకా నిద్రపోతూనే ఉంటావా? ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఉందిగా, లెగు తల్లి. ఇంటర్వ్యూకి లేటుగా వెళ్తే వాళ్ళు మనకి ఏ నమ్మకంతో జాబ్ ఇవ్వాలి చెప్పు అని అడుగుతుంది. అయినా జనని కళ్ళు మాత్రం లేవడం లేదు. ఇంకా ఇలా కాదు, సరే అయితే నువ్వు ఇంటర్వ్యూకి రావద్దు, జాబ్ చేయవద్దు. తాతయ్య ఎలాగో పెళ్లి చేసేస్తాడు, హ్యాపీగా మొగుడుతో కాపురం చేసుకో, నేను వెళ్తాను అని అంటుంది. ఇంతలో నో అని గట్టిగా అరుస్తూ జనని నిద్రలేస్తుంది. అప్పుడే విరిసిన ముద్దమందారంలో ఉన్న ఆమె మొహాన్ని చూస్తూ, ఏ అమ్మా అలా షాక్ అయ్యావు? నువ్విప్పుడు ఈ ఇంటర్వ్యూలో జాయిన్ అవ్వకపోతే తాతయ్య నీకు నిజంగానే చేసేది అదే కదా, నీ పెళ్ళి. అలా అనకు మాధవి, పెళ్ళి అనే గందరగోళంలో చిక్కుకోవాలని నాకు లేదు. తాతయ్యతో ఇప్పటికీ చదువు పేరు చెప్పి పెళ్ళి ఆపుకొని వచ్చాను. చదువు అయిపోయింది అని అక్కడ పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఎలా అయినా ఈ జాబ్ తెచ్చుకొని 1 ఇయర్ ఎలా అయినా తాతయ్యని నెట్టుకొని రావాలి అంటుంది. నాకు తెలిసి అదంతా కష్టం, కానీ త్వరగా రెడీ అవ్వు. అసలే అభి గ్రూప్స్ ఆఫ్ కంపెనీ CEO మిస్టర్ అభిరామ్కి ముక్కు మీద కోపం అంట, అందుకే త్వరగా పదవే అంటుంది మాధవి. కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక 10 మంది వరకు తీసుకున్నారు. ఇప్పుడు కంపెనీలో 5 మందినే తీసుకుంటారంట. మనం లేటుగా వెళ్తే ఇంటర్వ్యూ లేకుండానే పోతాం అంటుంది మాధవి. అన్నిసార్లు అలా అనకే బాబు, నాకు జాబ్ చాలా అవసరం కదా అని రెడీ అవుతూ, ఏంటో తాతయ్య 2 రోజుల నుండి నీరసంగా మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడో ఏమిటో చూసి రావాలి. అసలే అందరూ నన్ను పుట్టగానే అమ్మా నాన్నని మింగేసింది అంటూ ఉంటే తాతయ్య వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పేవాడు. మాది పల్లెటూరు అయినా సిటీకి పంపించి మరీ చదివించాడు. ఇకనైనా తాతయ్య దగ్గరే ఉండి చూసుకోవాలి అంటే పెళ్లి చేసి పంపేయాలని అంటాడు. రేపు ఎలాగో సండే కాబట్టి ఇంటర్వ్యూ అవ్వగానే తాతయ్య దగ్గరికే వెళ్ళాలి. రేపంతా అక్కడే ఉండి మండే జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని ఆలోచిస్తూ రెడీ అవుతుంది జనని. ఇంతలో మాధవి వచ్చి, అయ్యిందా, పద వెళ్దాం అని స్కూటీ కీ తీసుకొని కిందకు వెళ్తారు. మాధవి జనని కాలేజీలో ఫ్రెండ్స్ అవుతారు. హాస్టల్లో ఫెసిలిటీస్ బాగోకపోవడంతో ఇద్దరూ కలిసి ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఉంటున్నారు. జనని తాతయ్య జననికి స్కూటీ కొనిచ్చారు, ఆటోల కోసం బస్సుల కోసం ఇబ్బంది లేకుండా. జనని మాధవి ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు.